ఇంకేం దూరం అప్పటికి చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నావు అని. మేము వెళ్ళే ప్లేస్ గురించి మాకు తెలుసు, కానీ వెళ్ళాలో తెలీదు. అరకులో అందరికీ తెలిసిన ఒక ప్లేసే ఇది, కానీ ఆ ప్లేస్ కి వెళ్లేవారు చాలా తక్కువ. సుమారు 10 కిలోమీటర్ల వరకు ట్రెక్ ఉంటుందని మాకు కూడా తెలీదు. మహా అయితే 1 and 2 hours లో వచ్చేద్దాం అనుకున్నాం. అన్న ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 6 కిలోమీటర్లు ఉందా? ఆ కొండ అలా ఎక్కాలన్నమాట. అలా ఎక్కి ఈ కొండ కాకుండా అవతల కొండ ఇంకోటి ఉంది. వెళ్లే దారి మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా తిరగకపోవడంతో కనిపించిన ఊర్లో ఉన్న జనాలను అడిగితే వెళ్ళిన ప్రతి చోట ఇంకా 5 కిలోమీటర్లు, ఇంకా 6 కిలోమీటర్లు అని చెప్తూనే ఉన్నారు. ఒక కొండ ఎక్కి చూస్తే మేము స్టార్ట్ అయిన రోడ్ నుండి ఇక్కడ వరకు చాలా దూరం వచ్చేసాం. ఇంకా డెస్టినేషన్ రాకపోయేసరికి దారి మర్చిపోయామా ఏంటని డ్రోన్ ఫ్లై చేసి మరీ చూసాం. మేము ఎక్కడ ఉన్నాం, ఆ లొకేషన్ ఎక్కడ ఉందని చూస్తే డ్రోన్ కూడా కనిపించలేదు. అప్పుడు అదృష్టం కొద్దీ ఆ కొండ పైన ఒక ఆయన కనిపిస్తే అప్పుడు కూడా ఎంత దూరం అని అడిగితే ఆయన ఇంకా 7 కిలోమీటర్ అన్నారు. ఆ మాట విని మా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫిట్నెస్ గా ఉన్న వాళ్ళే రండి, ఎందుకంటే ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పై వరకు ఎక్కడానికి లేదు, చాలా ట్రెక్కింగ్ చేయాలి, పులుసు కారిపోద్ది. నెక్స్ట్ జర్నీ చాలా అడ్వెంచర్ అండ్ చాలా డిఫికల్ట్ గా మారింది. అది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను, అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది.